కాళేశ్వరం ప్రాజెక్టుతో ఉమ్మడి నల్లగొండ జిల్లా రూపురేఖలు మారిపోయాయి. కాళేశ్వరం జలాలతో జిల్లాలో 2 పంటలకు నీరు అందుతుంది. అయితే మేడిగడ్డ బరాజ్ 2 పిల్లర్లు కుంగడంతో కాంగ్రెస్ ప్రభుత్వం నీటిని ఎత్తిపోయకుండా డ్రామాలాడుతుంది. చేతికొచ్చిన పంట ఎండిపోతున్నా చోద్యం చూస్తుంది. రైతన్నలు ఏడుస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయం చేస్తూనే ఉంది. ఇటు వచ్చే వర్షాకాలం నాటికి మేడిగడ్డకు రిపేర్లు చేసి నీటిని ఎత్తిపోయాలని డిమాండ్ చేస్తున్న బోర్ల రామిరెడ్డితో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. జీవధార కాళేశ్వరం ప్రాజెక్టు ఉమ్మడి నల్గొండ జిల్లా సస్యామలంగా మారింది. ప్రధానంగా సూర్యాపేట జిల్లాలో అయితే కని విని ఎరగని రీతిలో రికార్డు స్థాయిలో పంటలు పండించి తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున రైతులు పంటలు సాగు చేశారు నిన్న మొన్నటి వరకు కూడా. కానీ ప్రస్తుత యాసంగి సీజన్లో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ఎస్ఆర్ఎస్పి జలాలకు సంబంధించి ఇక్కడ గోదావరి జలాలు రాకపోవడంతో పంటలన్నీ కూడా పొట్టదొచ్చులో ఉన్నటువంటి పరిస్థితి, ఎండిపోతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి కాంగ్రెస్ నేతలు చేస్తున్నటువంటి ఆరోపణలపైన కాంగ్రెస్ నేతలు లేవలెత్తున్నటువంటి అంశాల పట్ల కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిన్ననే బీఆర్ఎస్ పార్టీ మేడిగడ్డతో పర్యటన చేసింది. అక్కడ ఉన్నటువంటి వాస్తవాలను ప్రజలకు, రైతులకు వివరించింది. మేడిగడ్డ ప్రాజెక్టు స్వరూపం ఏంటి, కాళేశ్వరం ప్రాజెక్టు స్వరూపం ఏంటి, కాళేశ్వరం అంటే దాదాపుగా తెలంగాణ మొత్తానికి కూడా నీటిని అందించేటువంటి ఒక బహుళార్థక సాధక ప్రాజెక్టు. ఎంతో మేధోమదనంతో, ఎంతో ఉన్నత లక్ష్యంతో, ఒక మహోన్నత లక్ష్యంతో కాళేశ్వరం ప్రాజెక్టుని నిర్మించారు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రం కాళేశ్వరాన్ని ఒక విఫలయత్నంగా, ఒక వృధా ప్రయత్నంగా చెప్తూ అభండాలు వేస్తూ పెద్ద ఎత్తున కాళేశ్వరం ప్రాజెక్టుని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుందని చెప్తా ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి మేడిగడ్డను రిపేర్ చేయకపోవడంతో, నీటిని విడుదల చేయకపోవడంతో సూర్యాపేట జిల్లాలో ఉంటాయి దాదాపు 50,000 ఎకరాల ఆయకట్టు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో బోర్ల రామిరెడ్డి గారితో మనం ఉన్నాం, రైతులతో మనం ఉన్నాం. మేడిగడ్డ విషయంలో, కాళేశ్వరం విషయంలో వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు, ఏం సలహాలు ఇస్తా ఉన్నారు, ఏం మాట్లాడదలుచుకున్నారు, అసలు జరిగింది ఏంటి, జరగబోతుంది ఏంటి, కాళేశ్వరం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి పంట పొలాలు మొన్నటి వరకు కూడా ఏ విధంగా సాగాయి, ఇప్పుడు ఆ పంట పొలాల పరిస్థితి ఏంటి, ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేది వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. సార్, బోర్ల రామిరెడ్డి అంటే సుపరిచితులు సార్. బోర్ల రామిరెడ్డి అంటే తెలంగాణ ఉద్యమంలో ఒక చోదక శక్తిగా పనిచేశారు. రైతుల పక్షాన మీరు నిలబడ్డారు. తెలంగాణ ఉద్యమంలో కూడా రైతులు పడుతున్నటువంటి బాధలు మీరు ఎలుగెత్తి చాటారు. తెలంగాణ వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది, చాలా మెరుగైంది. కానీ ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్ళు రాకపోవడంతో ఈ సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి 1,00,000 ఎకరాల ఆయకట్టు పొట్టదశలు ఎండిపోతూ ఉంది. మేడిగడ్డ కూలిపోయిందని చెప్తా ఉన్నారు. మేడిగడ్డ విషయంలో ఇప్పుడు దాన్ని బాగు చేసే విషయంలో కూడా మీరు సలహాలు ఇస్తారు. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు ఒకటే పట్టుకుంటారు, ఏం లేదు, ఒకటే మేడిగడ్డ. ఇప్పుడు ఒక బాధ్యత వాళ్ళ మీదకి వచ్చినప్పుడు బాధ్యత రకంగా వాళ్ళు పనిచేయాలి. ఎప్పుడు చూడు గత ప్రభుత్వం చేసినది తవ్వుకుంటూ కూర్చోవడం. ఇప్పుడు మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నది ఏమిటికి? మీ సంస్కారంతో మాట్లాడటము, సంస్కారం అయినటువంటి ఇదిగా ఉండి ప్రజలకి మేలైనటువంటి పరిపాలన అందించాలి. అంతేగాని ఏదో ఒక మేడిగడ్డను పట్టుకొని ఊరికే దాని గురించి మాట్లాడి ప్రజలలో ఊరికే అదే మాట, అదే ఓ సభ్యత లేని మాటలు, సంస్కారం లేని మాటలు. నీవు సీఎంగా ఉన్నావు, ఇప్పుడు నీ మీద ఎంతో బాధ్యత ఉంది. ఆ బాధ్యతను కరెక్ట్గా ప్రజలకు అందించేటట్టు, ప్రజలను పరిపాలన చేసేటట్టు, ప్రజలకు మంచి జరిగేటట్టు చూసుకోవాలి. అంతేగాని ఈ లేనిపోయిన మాటలన్నీ ఒంటరిగా వెనకడికి పిచ్చోని చేతిలో రాయి లెక్కన ఈ రాష్ట్రం తయారైంది. ఇప్పుడు పార్టీల మధ్య గొడవలు ఉంటాయండి, రాజకీయాలు చేసుకుంటారు. కానీ మీ రైతులను ఇబ్బంది పెడుతున్నారు. ఈరోజు మేడిగడ్డ బాగు చేయకపోవడంతో సూర్యాపేట మొత్తం ఎండిపోయిందండి. మీ రైతుల పక్షాన్ని ఏం చెప్తారు? రైతుల పక్షాన్ని చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మేడిగడ్డ ఏదో కుంగిపోయింది అంటారు. సరే, సాధారణం. అది మరి నిపుణుల లోపమా, లేకపోతే అక్కడ కాంట్రాక్టర్ లోపమా, ఏదో లోపం జరిగింది. జరగలేదని కాదు, జరిగిన దాన్ని చేయొచ్చు కదా మీరు. అయ్యాల 180 పిల్లర్స్ కట్టిన ఆయన ఇవాళ 3 పిల్లర్లు నిలబెట్టలేవా? అంత పెద్ద ఇష్యూ ఏం కాదు నువ్వు తలుచుకుంటే. కానీ దాన్ని కావాలని రిపీట్ చేసుకుంటూ దాన్ని జనాలకు తీసుకుపోయి బంధం చేయాలని తప్ప. ఇప్పుడు పంటలన్నీ ఎండిపోయినాయి. మన ఆనకాలం దాకా పుష్కలంగా పంటలు వచ్చినాయి. 10 ఏళ్ళ నుంచి భారతదేశంలో తిరుగులేని పంటలు తెలంగాణ రైతులు పండించి చూపించినాం. ఈ కారు వచ్చే వరకు ఎక్కడిదక్కడనే ఎండిపోతున్నాయి. నీళ్ళు లేక, నిప్పులు లేక ఒక్కొక్కరైతే అరిగోస తీస్తున్నారు. దాన్ని వదిలిపెట్టి నువ్వు ఒకటే దాన్ని బాగు చేసే మార్గాన్ని చూసుకోవాలి. కానీ పోయిందే మరి అక్కడ నిపుణుల తప్పిదమా, లేకపోతే కాంట్రాక్ట్ తప్పిదమా, లేకపోతే ఎవరి తప్పిదమా, దాని మీద కమిటీ వేయండి. తెలంగాణ పార్టీ వాళ్ళు కూడా చెప్తున్నారు కదా, ఎవరైనా ఉంటే తప్పు ఉంటే శిక్షించండి, ఎంతటి వారినైనా లేదు శిక్షించండి అని చెప్తున్నారు. రైతుల జోలికి వచ్చి రైతులకు నీళ్ళు ఇవ్వకుండా, దాన్ని బాగా చేయకుండా వచ్చే ఆనకాలం వరకన్నా మళ్ళీ యథావిధిగా పంటలకు నీళ్ళు అందించే మార్గం చూడాలి. కానీ దాన్ని అట్లా పెట్టి ఈ నుంచి ఆడికి ఒకటే బాటలు పట్ట ఈయన పోతుండని, ఆయన పోతుండని ఏముంది? ఆ మేడిగడ్డ ఊరికి అదే పని. అది కాదు.
నువ్వు ఒక సీఎం అయితే దానికి రాష్ట్ర ప్రభుత్వం నీ చేతిలో ఉంది, దాన్ని చేయదలుచుకుంటే నువ్వు చేయొచ్చు, నువ్వు రిపేర్ చేయొచ్చు. ఇది పెద్ద మొత్తం డ్యామ్ కట్టిన దానికంటే ఇదే అదేమన్నా చేయొచ్చు. నువ్వు చేసేది వదిలిపెట్టి ఇదంతా రాద్ధాంతం చేసుకుంటూ తిరుగుతా ఉన్నావు ఎందుకు? ఇప్పుడు కాళేశ్వరం అంటేనే విఫల ప్రయత్నం చెప్తున్నారండి. కాళేశ్వరం ప్రాజెక్టు వృధా ప్రయత్నం చెప్తా ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టే అనవసరం కట్టారని చెప్తున్నారండి. మరి మొన్నటి వరకేమో కాళేశ్వరం నీళ్ళు వచ్చాయి, మీకు సూర్యాపేట అంతా సస్యామలమైంది. దీని ఏమంటారు? కాళేశ్వరం అనేది విఫల ప్రయత్నమా అండి? కాళేశ్వరం వృధా అండి? కాళేశ్వరం వృధా ఎట్లేదు, ఒక్క సూర్యాపేట జిల్లా కాదు కదా, ఆ నుంచి అక్కడ ఖమ్మం డిస్టిక్ నుంచి మొదలు పెడితే ఈ కరీంనగరు, నిజామాబాదు, వరంగల్లు, మూడు 15 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్ళు ఇస్తున్నది. ఎవరైనా ఆలోచించే విషయం కాదు అది, ఆలోచించలేదు అది. అంతకుముందు నీళ్ళని, గోదావరి నీళ్ళని వెనక్కి నడిపించండి, వెనకడిగి వేయించి వెనక్కి ఆడికి ఎస్ఆర్ఎస్పి దాకా నీళ్ళని నడిపిస్తే అంతటి మహానుభావుడిని పట్టుకొని నువ్వు ఒకటే పిచ్చి మాటలని మాట్లాడుకుంటావు, వాడు వీడని తిట్టుకుంటా ఏంటి అది? కాళేశ్వరం ప్రాజెక్టు ఒక జీవధారం. ఇవాళ అది లేకుండానే ఇంత అభివృద్ధి జరగలేదు. తెలంగాణలో కాదు, భారతదేశంలో కూడా అటువంటి ప్రాజెక్టు ఉందో లేదో అనిపిస్తుంది. అంటే పంటలు ఇప్పుడు మీరు మొన్నటిదాకా పంటలు పండించారండి. రోడ్ల వెంట ఎక్కడ చూసినా కూడా పసిడి సిరులు, వడ్ల రాసులు మనకు కనపడేది. నల్గొండ జిల్లా, సూర్యాపేట జిల్లాలో అయితే రాష్ట్రంలోనే అత్యధిక దిగుబడులు వచ్చినాయి. మరి అవన్నీ అబద్ధం అంటారా? కాళేశ్వరం ప్రాజెక్టు వృధా అయితే అవన్నీ సాధ్యమైందా మీకు? ఒకప్పుడు నల్గొండ జిల్లా అంటే ఎంతో కరువు ఉన్నది. రాష్ట్రంలోనే వెనకబడ్డ జిల్లా, ఏమీ అంత లేకుండా బోర్లు వేసి భూగర్భ జలాలు అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయి మూర్తిగా పడిపోయినటువంటి నల్గొండ జిల్లా ఈరోజు నల్గొండ జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. ధాన్యం పండియటంలో, వరి ధాన్యం పండియటంలో స్టేట్లోనే ప్రథమ స్థానంలో ఉంది. అంటే మరి ఎక్కడి నుంచి వచ్చింది ఈ సంపద? ఈ సృష్టించింది ఎవరు? కేసీఆర్. కాళేశ్వరం సృష్టించిండు ఆయన. ఆయన పట్టుదలతోటి చేసి చూపెట్టిండు. ఇవాళ ఉమ్మడి నల్గొండ జిల్లా మామూలు ధాన్యం కాదు, అది స్టేట్లో నువ్వు అగ్రకామంలో నిలబడదంటే అది ఎవడని చెప్తాడు. ఆమె వచ్చాడు. ఇప్పుడు యాసంగిలు ఎందుకు రావట్లేదండి ఆ పంటలు? అది ఎట్లా వస్తాయి? ఇక యాడియానే కాలాలు బీకినాయి, వచ్చే ప్రాజెక్టు కూలిపోయిందని దాని ఉన్న నీళ్ళు కూడా అవతలి పంపించుకుంటూ కిందికి వదిలిపెట్టుకుంటా నోరెళ్ళ పెట్టి ఇది బదనం చూడండి, ఇది చూడండి, ఇది చూడండి, ఇదే పని వాళ్ళకు. ఉన్న నీళ్ళని వదిలిపెట్టి దానికి ఏదో కాపాడా ఏదో చేసుకొని దాన్ని చెయ్యొచ్చు. ఒక 4-5 నెలలు పడితే పట్టుద్దాం, పట్టకుంటే ఎట్టుంటుంది? వచ్చే వానకాలం వరకు కానీ అయిపోతుంది కదా. ఈ రైతుల మీద ఇంత కక్ష ఎందుకు ఆయనకు రైతులు ఓట్లు వేయలేదా? రైతులు వేయకుండానే గెలిచాడు ఆయన. ఈ ఎవరో ఒకరు చేస్తేనే అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం సీట్లు సంపాదించుకున్నావు, ఒక సూర్యాపేట తప్ప. ఇప్పుడు నీకు అది బుద్ధి లేదా? మరి ఎందుకు చేస్తలేవు? నల్గొండ జిల్లా కృతజ్ఞత ఉండాలి, అది చూపించాలి. ఇక్కడ గెలిచిన ఆయన కూడా మినిస్టర్ అయ్యింది. ఇప్పుడు ఆడ నల్గొండ హుజూర్నగర్ ఆయన మినిస్టర్ అయ్యిండు, ఉత్తమ్ కుమార్ మినిస్టర్ అయ్యిండు, ఆయన భార్య గెలిచింది కోదా నుంచి. వీళ్ళందరికీ సోయలేదా? ఇవాళ పంటలు ఎట్లున్నాయి, పంటలు ఎట్లా ఎండిపోతున్నాయని వాళ్ళకి సోయలేదా? గది కట్టించుకోలేరా? ఇప్పుడు నిన్ననే కలెక్టరేట్ వేరండి. నిన్న సూర్యాపేట కలెక్టరేట్కి పెద్ద ఎత్తున రైతులు వచ్చారు. మా ఎస్ఆర్ఎస్పి జలాలు రావట్లేదండి, కాళేశ్వరం జలాలు రావట్లేదు అని చెప్పి ధర్నా చేసిరండి. ఇవన్నీ మంత్రులు ఎవరు పట్టించుకోవట్లేదు, మంత్రులు పోవట్లేదు, రైతుల బాధ తెలుసుకోవట్లేదు, పురుగుల మందు డబ్బాలతో ధర్నా చేస్తున్నారు. ఆ ఎస్ఆర్ఎస్పి కాలంలో నీళ్ళు వచ్చినప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది? ఇవాళ ఎట్లుంది? ఇప్పుడు ఎస్ఆర్ఎస్పి దాకా నీళ్ళు నడిపించండి అంటే మామూలు విషయం అయితే కాదు అది. మరి వీళ్ళకి గెలిచిన నాయకులకు సోయలేదా? ఇవాళ ఎట్లుంది, పోయిన గత సంవత్సరంలో ఎట్లా ఉంది, దానివల్ల ప్రయోజనం ఎంత ఉంది ఏం లేదనేది మీకు తెలియదు కాదు. అది తెలిసి మీరేదో నాటకాలు ఆడుతారు. ఇది దేనికోసం అంటే మళ్ళీ లబ్ధి పొందటానికి. ఇదంతా రాజకీయం కోసం, రాజకీయ లబ్ధి పొందటానికి కేసీఆర్ని బంధనం చేసి ఏదో ఒకటి చేసి మాట్లాడటం తప్ప రైతులకు సంక్షేమాన్ని, రైతులను బాగుని కోరేవాడు అయితే నువ్వు అది ముందర అది కట్టించి మాట్లాడు. రైతుల బాగా అంటున్నారండి. ఇవాళనే మనం చూసాం నాగార్జున సాగర్ నుండి కుడి కాలువకు నీళ్లు పోతున్నాయి 3 TMCలు. ఎడమ కాలం మాత్రం చుక్క నీళ్ళు లేవు. మిరాల్గూడ, హుజూర్నగర్, సూర్యాపేట, కోదాడ ఇవన్నీ కూడా ఎండిపోతున్నాయి సాగర్ కింద కూడా. దీన్ని ఎట్లా చూడాలండి? ఎట్లా చూడాలంటే ఇప్పుడు KRMBకి నిన్న పర్మిషన్ ఇచ్చింది కుడివేగల నీళ్ళు ఇవ్వని. KRMB ఎవరండి? అక్కడ వాళ్ళు ఇసిపెట్టాలి నీళ్ళు వద్దంటే ఊకోవాలి. KRMB చేతిలో పెట్టి తీసుకుపోయేదాన్ని దాని ఆంధ్ర వాళ్ళకు వాళ్ళు ఇష్టం వచ్చిన నీళ్ళు ఇచ్చుకుంటున్నారు. రేపు పొద్దున్నే ఇక్కడ ఆడ జగన్ ముఖ్యమంత్రి అయినా, షర్మిల ముఖ్యమంత్రి అయినా వాళ్ళది కాంగ్రెసే, ఈయన ఉన్నాయన వాళ్ళ కాంగ్రెసే. ఒకవేళ చంద్రబాబు నాయుడు వచ్చినా వాళ్ళిద్దరు గురు శిష్యులే. మళ్ళీ ఉమ్మడి రాష్ట్రాన్ని చేస్తారు. దీన్ని తెలంగాణ తెచ్చిన ప్రయోజనం లేకుండా చేస్తారు, తెలంగాణ నాశనం చేసి కూర్చుంటారు. ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే ఒక పిచ్చోడి చేతిలోకి రాయిస్తే ఎట్లా ఉంటుంది,
ఇప్పుడు పిచ్చోంటి చేతికి రాయిస్తే వాళ్ళు ఎక్కడ చూస్తుండు, ఆ రాయి ఎటు విసురుతుండో, ఆ రాయి పోయి ఎవడి తగులుతుందని ఎవరికి తెలియదు. ఆ విధంగా తయారైంది మన రాష్ట్రం. ఇప్పుడు రాత భవిష్యత్తు అట్లా తయారైంది. చెప్పండి సార్, మేడిగడ్డ విషయంలో కాలువ విషయంలో బోర్ల రామరెడ్డిగా ఒక రైతుగా మీరేం చెప్పదలుచుకున్నారు? ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేస్తారు? ఏం డిమాండ్ చేస్తున్నాం? ప్రభుత్వాన్ని ఇవాళ మేము చేసే డిమాండ్ ఏంటంటే, మీ రాజకీయాలన్నీ పక్కన పెట్టండి. ముందు కాళేశ్వరం ప్రాజెక్టులో మళ్ళీ నీళ్ళు నిలబెడేటట్టు చేయండి. ఆ నుంచి ఎత్తిపోతలు ప్రారంభించండి. దాన్ని ఏదో చెడిపోయిన దాన్ని పునరుద్ధరించండి. దాన్ని చేసుకొచ్చి వచ్చే ఆనకాలం జూన్ జూలై వరకన్నా మళ్ళీ యథావిధిగా పంపులు స్టార్ట్ చేసేటట్టు చూడండి. ఆ ఒక్క పంపే కాదు, ఆ నుంచి మొదలు పెడితే ఎస్ఆర్ఎస్పి దాకా పంపుల ద్వారా నీళ్ళు పోతే అక్కడ నీటి లభ్యత ఉన్నది కాబట్టే అక్కడ కట్టారు. అక్కడ నీటి లభ్యత లేదని, గోదావరికి పై ఎత్తున లేదని కాదు, ఉండదు. గోదావరి ఎక్కడి నుంచో నాసిక్ నుంచి వస్తుంది. నీటి లభ్యత కావాలంటే ప్రాణహిత కలుస్తుంది కాబట్టి అక్కడ నీటి లభ్యత ఉన్నది. నిపుణులు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, అందరు కలిసే చేసిన ప్రయత్నం అది. వచ్చే నీళ్ళను వృధాగా వదిలిపెట్టుకుంటూ ఇవాళ పంటలన్నీ ఎండబెట్టుకొని పంటలన్నీ నాశనం చేసుకుంటూ చేస్తే ఎట్లా? ముందు మీరైతే డిమాండ్ చేస్తున్నారు మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని, మీరు తప్పకుండా కాళేశ్వరం ప్రాజెక్టులో ఆ కూలిపోయినటువంటి ఆ పిల్లర్స్ను పునరుద్ధరించండి. యథావిధిగా కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు నింపి మోటార్లు ఆన్ చేయండి. యథావిధిగా రైతులకి నీళ్ళని అందించి పంట పొలాలకు సాయం చేయండి. కేసీఆర్ గారి మనస్తత్వం మీకు తెలుసండి. చాలాసార్లు మీరు మాట్లాడుకున్నారు. మీరు ఒక స్నేహితులాగా మిగిలారు. మీ బాబు పెళ్ళికి కూడా ఆయన వచ్చారు. రైతులకు అన్యాయం చేస్తారా? రైతుల విషయంలో కేసీఆర్ గారి మనస్తత్వం ఎట్లుంటుంది? రైతులకు అన్యాయం చేసే గుణమే కాదు ఆయనది. మీకేమన్నా అలాంటివి ఉంటే, మీ దురుద్దేశం అంటే మీకుంటేమో కానీ రైతులకు అన్యాయం చేద్దాం అనే మనిషి అయితే ఆయన కాడు. 100% ఆయన రైతు మనిషి, రైతు పక్షాన ఉంటాడు ఆయన. కాకపోతే మీరేదో రాజకీయ కోసం ఇవన్నీ ఏదో దుర్భాషలు ఆడుకుంటే ఇది అట్లా అది అట్లా అంటున్నారు. కానీ ఆయన రైతు పక్షపాతి. ఆయన ఒక రైతు కాబట్టి రైతుకి ఏం కష్టాలు వస్తాయి, రైతుకి ఏముంది, రైతుకి ఎంత కావాలి, రైతుకి ఏం కావాలి, పంట కావాలన్నా, పెట్టుబడి ధర కావాలన్నా, పెట్టుబడి కావాలన్నా, దాని మద్దతు ధర కావాలన్నా, నిరంతరం రైతు గురించి ఆలోచించే నాయకుడు అంటే కేసీఆర్. ఆవేదన అనేది మనకు కనపడుతూ ఉంది. రాజకీయాలు వేరు, రైతుల సంక్షేమం వేరు. రైతులని ఇబ్బంది పెట్టడం సరైనటువంటి పద్ధతి కాదు. ఇప్పటికే సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ నియోజకవర్గాల్లో లక్షల ఎకరాల ఆయకట్టు అంతా కూడా ఎండిపోతూ ఉంది, పొట్టదశలో ఉంది. మేడిగడ్డను బాగు చేసినట్టయితే ఆ ఎస్ఆర్ఎస్పి జలాలు, గోదావరి జలాలు, కాళేశ్వర జలాలు ఈరోజు మా ప్రాంతాన్ని సస్యామలం చేసేది. ఇప్పటికైనా భేష జలాలు పోకుండా రాజకీయాలను పక్కన పెట్టి రైతుల సంక్షేమం కోరుతూ, రైతుల బాగు కోరుతూ కాళేశ్వరం ప్రాజెక్టుని బాగు చేయాలి. మళ్ళీ మునుపట్లాగా తమకందరికి కూడా నీరు ఇవ్వాలని కూడా రైతాంగం అంతా కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నారు. కెమెరా పర్సన్ భీమేష్తో రామ్ టీవీ న్యూస్, నల్గొండ.